జై తెలంగాణ. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రతిష్ట చేసినా, ఏ నిర్మాణం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ స్కీమ్ తీసుకున్నా నిరంతరం కొనసాగే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా, తరతరాలు చెప్పుకునే విధంగా ఉండేది. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక బర్ర మీద వాన లెక్క ఉన్నది. ఏది తీసుకున్నా ఈ రోజు ఉన్నమాట రేపు ఉంటుంది, రేపు ఉన్నమాట ఎల్లుండి ఉండదు. ఎక్కడికి పోయినా ఎప్పుడు పోయినా అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసుడు, మాటిచ్చుడు. ఇప్పుడు ఈ విగ్రహాల ముచ్చట కూడా హామీల లెక్కనే అయిపోయింది. ఎప్పుడైనా కూడా ఇంకొక రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఏ పనైనా చేస్తే ప్రజలు మెచ్చుకునేదాకా ఉండాలి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒక్కరు కూడా, కనీసం కాంగ్రెస్ వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారా? కనీసం కాంగ్రెస్ కార్యకర్తలన్నా తెలుసుకున్నారా? అసలు మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టినరా? తెలంగాణ విగ్రహం ప్లేస్లో ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు ఎంతవరకు కరెక్టో మీ వినాశనానికి మీరే దారేసుకుంటున్నారు రేవంత్. ఎందుకంటే ఎవ్వరు హర్షించని ఈ పని ఇది. ప్రతి పని శిశుపాలునికి 100 తప్పులు ఎట్లా నిండినాక ఏమవుతుందో నీది కూడా గదే అవుతుంది త్వరలో. ఎందుకంటే మా ప్రభుత్వం రాకమానదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 5 నిమిషాలకు తెల్లారే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ ఉండదు, తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లి కన్న తల్లితో సమానం. ఆ గౌరవం దక్కకుండా మీరు తెలంగాణ తల్లిని ఈరోజు అవమానిస్తున్నారు కాబట్టి, తప్పు మీద తప్పు చేస్తున్నారు కాబట్టి మీకు వినాశకాలే విపరీత బుద్ధి. తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్.